హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు ఉన్నారు కాషాయం సెన్సేషన్ అనాలా, హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అనాలా, భారతీయ జనతా పార్టీకి నేషనల్ వైజ్గా క్యాంపెయినర్, కొత్త క్యాంపెయినర్ అనాలా, వితౌట్ ఏ పోస్ట్ ఏమనాలో తెలియదు. మధురెత్తి గారు నమస్తే. మీరేంటో మీరే చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నానయ్యా. మిమ్మల్ని మీ బాణాలని మిస్ అవుతున్నాం చాలా. అవునా? ఇప్పుడు బాణాలంతా ప్రజలని అన్యాయంగా దోచుకుంటున్న వాళ్ళ మీద వెయ్యాలి. ఇప్పటి వరకు ఏదో ఆనందంగా రామబాణం అనుకుంటూ ఆనంద వాతావరణాన్ని, ప్రజల్ని ఐక్యం చేయడానికి అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అనే భావనతోటి వేశాను. అలాంటి ఒక దృక్పథంతో అదొక గెస్చర్ అనుకున్నాను. కానీ మీరు వేసిన బాణం మీరు ఎందుకు వేసారో తెలియదు, కానీ మీరు పార్లమెంట్కు గురిపెట్టిన బాణం అది. బాబోయ్, పార్లమెంట్కి వెళ్ళలేకపోయారు. పాత బస్తీ నుంచి పార్లమెంట్కి గురిపెట్టారు, వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ బాణం ఎక్కడ, ఏంటి, ఏం చేయబోతున్నారు? అంత ఆలోచించి రాజకీయాలు చేయడం నాకు రాదయ్యా. అంత నేను వేసే బాణం నన్ను పార్లమెంట్ వరకు తీసుకొని వెళుతుంది అని అనుకొని వేసే బాణం అంత రాజకీయాలు రావు నాకు. ఆ రోజు అదొక వాతావరణం. ఇప్పుడు మన హోలీ ఉంటుంది, హోలీ వాతావరణంలో ఏం చేస్తాం? 10 మందికి రంగు పూస్తాం, 10 మంది మనకు రంగులు పూస్తారు. దీపావళి వాతావరణంలో ఏం చేస్తాం? పటాకీలు కాలుస్తాం. ఎన్నికల వాతావరణంలో ఎటువంటి ఎన్నికల వాతావరణం కాదు అది, శ్రీరామనవమి వాతావరణం. మీరు అది మాత్రం మర్చిపోయి ఎలా వాడుకుంటానంటే అలా వాడుకుంటే ఎలా కుదురుతుంది? ఎన్నికల్లో కూడా చూసాం, ఎన్నికల్లో ఎక్కువ చూసాం దాన్ని. అంటే ఎన్నికల సమయంలో శ్రీరామనవమి రావడం అనేది మన తప్పు కాదు కదా. సో కలిసి వచ్చింది అలా. ఇప్పుడు అదే వాతావరణంలో రంజాన్ కూడా జరిగింది, అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అంటే నేను ఒక స్వేచ్ఛా జీవిని. పాత బస్తీలో ఎంఐఎంని ఓడించడం కోసం ఒక ఫైర్ బ్రాండ్ని భారతీయ జనతా పార్టీ దించింది. ఆ ఫైర్ బ్రాండ్ పేలలేదు. పేలకపోవడానికి భారతీయ జనతా పార్టీయే కారణమా అనే ఒక చర్చ బయట జరుగుతుంది. వాస్తవం ఉందా? చర్చలదే ఉంది నాయన. వాళ్ళు ఏదో చర్చించే వాళ్ళు చర్చిస్తూనే ఉంటారనమాట. వాళ్ళకి హ్యాపీ. ఒక పార్టీ గట్టిపడుతోంది అన్నా, ఒక పార్టీ వల్ల ఒక ఆలోచన విధానం ప్రజల్లో మారుతోందన్నా, ఓ పార్టీ వల్ల ప్రస్తుతం ఉండే ప్రభుత్వాలు ఒకటి తర్వాత ఒకటి ఏవైతే వస్తున్నాయో వాళ్ళ తప్పులు బయటపడుతున్నాయన్నా, ముందు చేసేదేముంది? నేను ప్రతిపక్షాలు ముందు చర్చలు మొదలు పెడతారు. ఇప్పుడు అందులో సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది, డబ్బులు ఇచ్చి మరి ట్రోళ్ళు చేయిస్తుంటారు. కాబట్టి చర్చలకు నేను పెద్ద ప్రాముఖ్యత ఇవ్వను. వాటికి నేనేదో సంజాయిషీ సమాధానం ఇవ్వాలి అని అనుకోను. వాటికి ఎంత నేను సమాధానం ఇవ్వకపోతేనే వాటికి అంత విలువ తగ్గిపోతుంది. చర్చలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కాన్షియస్కి మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తే, భారతీయ జనతా పార్టీ అంతా నాతో ఉంది, నేను బాణం వేస్తున్న టైంలో, నేను ఫైట్ చేస్తున్న టైంలో అని అనుకుంటున్నారా? నేను అసలు పార్టీ పరంగా వేసిన బాణం కానప్పుడు అది పోటీ గురించి మాట్లాడుతున్నా, ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పార్టీ నాతో ఉందా లేదా అన్న భావన నాకు ఉందా లేదా అని మీరు అంటున్నారు. కాన్షియస్ అడిగితే పార్టీ అంతా మీతో ఉందా అని మీ కాన్షియస్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అని ఒకటే సమాధానం చెప్తాను, పార్టీ కలిసి ఉండడం, పార్టీ కలిసి ఉండకపోవడం అని అంత ఆలోచన కూడా తెలియదు నాకేది. పార్టీ కలిసి ఉంటే ఎలా ఉంటుంది, కలిసి ఉండకపోతే ఎలా ఉంటుంది, నాకు అనుభవం ఏమీ లేవు కదా. ఇప్పుడు వచ్చి ఉండాలిగా, అనుభవం జరిగిందిగా. ఈ రోజు కనుక నన్ను ఆ రోజు ఏమనిపించి ఉండాలి, ఈ రోజు ప్రకారం మీరు అడిగితే కనుక, ఇప్పటి వరకు చెయ్యని ధైర్యము, సాహసము నేను, పార్టీ అందరం చేశాం. మా అందరికీ కూడా ఒక విచిత్రమైన ప్రయాణం అది. అందరికీ విచిత్రమైన ప్రయాణమే అది. కాబట్టి ఇక్కడ కలిసి ఉండడం, కలిసి ఉండకపోవడం అనేది కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం. మా అందరికీ ఒక్కొక్క వినూతనమైన అనుభవం కలిగింది. అందరికీ అర్థమైంది ఏమని, దీన్ని ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అని. అది ఎప్పుడు తెలుస్తుంది? ఒక అనుభవం చేతనే తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు సమస్య ఐకమత్యం కాదు. ఆ రోజు సమస్య ఏంటంటే, నేను ఒక విచిత్రమైన లీడర్ దొరకడం వాళ్ళకి. నా ఆలోచన విధానం వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను ఎలా దూసుకొని వెళ్ళిపోతానో తెలియకపోవచ్చు. అక్కడికి వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ వాళ్ళు చేశారు, నేను దూసుకుపోయాం. మాకు ఒకళ్ళనొకళ్ళే అర్థం చేసుకునే టైం కూడా లేకపోయింది. ఒక కొత్త ఇంట్లో పరివారంలోకి వచ్చాను నేను. ఆ పరివారంలోకి వాళ్ళకి నేను కొత్త వ్యక్తిని వచ్చాను. అదే మీరు ఈ రోజా రాబోయేది ఏదన్నా కానీ నాకు సీట్ ఇవ్వాలి అని నేను అనట్లేదు. ఎక్కడైనా ఒకవేళ ఇస్తే, అదే పాత బస్తీలో
ఇప్పుడు మా వర్క్ నేచర్ వేరే ఉంటుంది, ఓకే. 100% వేరే ఇప్పుడు ఉంటుంది. మాధవిలత పొలిటీషియన్ అయిపోయారా? పొలిటీషియన్ ఆ రోజు అవ్వలేదు, ఈ రోజు అవ్వలేదు. ఆ రోజు పొలిటీషియన్, ఈ రోజు ఈ రోజు వర్క్ పొలిటీషియన్. నేచర్ లో ఏంటి తేడా ఉంటుంది? ఆ రోజు మీరు పరిచయాలు జరిగాయి కదా. ఇప్పుడు వాళ్ళకేంటి ఆ రోజు, ఏమోబ్బా ఈరోజు ముందుకు దూసుకెళ్ళినవాడు ముందుకు దూసుకెళ్ళాడు. ముందుకు దూసుకొని వెళ్ళలేని వ్యక్తికి ఏముండింది అంటే, నేను ఎందుకు ముందుకు దూసుకు వెళ్ళాలి అనేది కాదు. వాళ్ళెప్పుడు ఇలా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ లీడర్ ఫస్ట్ టైం అవును ఒక స్త్రీని పెట్టడం కరెక్ట్ గా ఆ టైంకి ఒకరు తీసుకొస్తున్నారు, పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు మళ్ళీ. అంతే కదా. వాళ్ళకు కూడా పాపము మనము పార్టీ తరపున కూడా ఆలోచించాలి. వాళ్ళకి ఇది ఒక కొత్తగా ఉండింది వాళ్ళకి, ఎవరో ఒక స్త్రీని పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎలా ఉంటుందండి, పురాణా బస్తీ ఎవరికి తెలీదు, అది ఎంత భయంకరమైన స్థానం అది. గుండ్లు తగిలించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కత్తులతో పొడిపించుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, స్త్రీని పెట్టడం ఏంటి రోబు అనేదే ఒక పెద్ద ఆశ్చర్యమైన విషయం. ఈ రోజు సమంజసంగా అనిపిస్తోంది నాకు. ఆ రోజు ఒక ఆవేశం, నాకు వెళ్ళాలి, దాన్ని మనం గెలుచుకోవాలి అన్నది ఆ రోజు మానసిక స్థితి. టైం లేదు, పైగా పరిచయాలు అప్పుడే చేసుకోవాలి, పార్టీ పద్ధతులు ఉంటాయి కొన్ని, ప్రతి పార్టీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. చాలా మంది అక్కడ ఉండే పాత నాయకులు కానీ సంఘం అంటే పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళకి పరిచయం చేసుకోవాలి, అది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ఇట్ వెరీ షార్ట్ పీరియడ్. అండ్ నేనేమో ఐ వాజ్ ట్రైంగ్ టు గివ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ లాగా ఉండింది. ఎంటర్ అయిందేమో ఎల్కేజీలో, రోజుకో ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉన్నారా ఏడాది కాలంగా మీరు పాత బస్తీలో ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు నన్ను మళ్ళీ చెప్పమంటే మళ్ళీ అన్ని రిపీట్ చేయాలి కానీ, లేకపోతే యూట్యూబ్ నిండా ఉన్నాను నేను, యూట్యూబ్ నిండా పాత బస్తీలో ఉన్నాను. ఈ పాత బస్తీ పైన ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఎప్పుడైనా చెప్పేది మతం గురించో ఇంకేదో ఎక్కువ మాట్లాడుతూ రావడం చూసాం. మీరు ముస్లింలలో ఆర్థిక స్వావలంబన రావాలి, ముస్లింలలో మార్పు రావాలి, ఇటువంటి చేసుకుంటూ పోతున్నారు. అలా చేసుకుంటూ పోవడం అనేది బీజేపీని ఏమైనా దూరం చేస్తుందా మీకు? బీజేపీ ఐడియాలజీకి ఏమైనా దూరం చేస్తుందా? ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒకటే అన్నారండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. దాని అర్థం ఏంటి? సబ్కా సాత్ అన్నారు కదండి. డైలాగ్స్ ఉంటాయి, చాలా యాక్షన్ వేరే ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఈ రోజుకి కూడా తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో ముస్లింలు, హిందువులు చేయక్కర్లే పని, ముస్లింలు అందరూ కనుక ఆయన ప్రతి యోజనను, ప్రతి స్కీమ్ని పొందిన వాళ్ళల్లో వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అని చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే నిస్వార్థంగా, నిర్మలంగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆయన ఓపెన్ చేసిన ప్రతి స్కీమ్, అది మీరు ఉజ్వల యోజన అవనివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవనివ్వండి, దాని తర్వాత ముద్రా లోన్స్ అవనివ్వండి, విశ్వకర్మ లోన్స్ అవనివ్వండి, ఆ పుణ్యాత్ముడు నిజంగా ఎన్ని డిక్లేర్ చేశారో అందరికీ సరి సమానంగా వెళ్ళాయి. అంత పుణ్యాత్ముడు ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక ఎంపీ సీటు ముస్లింలకు ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నాడు? ఎవరన్నారండి? విషయము ఎంతోమంది బీజేపీలో దేర్ ఆర్ ముస్లిం లీడర్స్. ఇప్పుడు ఏదైనా ఎలా ఉంటుంది అని అంటే, ఈ రోజుకి కూడా మీకు సెంట్రల్ లెవెల్లో లాట్ ఆఫ్ ముస్లిం లీడర్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్క సీట్ ముస్లింస్కి ఇవ్వరా? అంటే మీరు ఎమ్మెల్యే 80/20 డైరెక్ట్ ఎలక్షన్ క్యాంపెయినే కదా మేడం. సింపుల్గా మీకు ఒక రీజన్ చెప్తానండి. మీరు చాలా పెద్ద విషయాన్ని రేస్ చేశారు ఈరోజు. ఉత్తరప్రదేశ్ బలైనంత కాంగ్రెస్ హయాంలో ఇంకా మిగతా రాష్ట్రాలు ఎంత బలయ్యాయో నాకు తెలీదు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. ఉత్తరప్రదేశ్లో హిందువులని వేరే ఒక శక్తి అక్కడ పొలిటికల్గా, రాజకీయంగా ఎదగనివ్వకుండా ఉండడానికి నెహ్రూ కుటుంబం చేసినంత ప్రయాస ఎవ్వరూ చేసి ఉండరండి. అందులో చాలా పెద్ద పెద్ద మన దేవాలయాలు కూడా మీకు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అంటే తర్వాత మీకు ఉత్తరాఖండ్ ఇవన్నీ వెళ్ళిపోకపోతే మీకు ఒరిజినల్ ఉత్తరప్రదేశ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు పెద్ద పెద్ద మనకి దేవభూమి అది ఏంటండి. అక్కడ చాలా హింసపడ్డాం. ఆ సనాతన హిందూ ధర్మం చాలా హింసపడింది. ఇప్పుడు ఏదైనా మీకు చరిత్ర తిరిగి మళ్ళీ ఒక సామరస్యపూర్వకంగా అవ్వాలన్నా, ఏదైతే బడుగు వర్గంగా మిగిలిపోయిందో, అక్కడ హిందూ బడుగు వర్గంగా మిగిలిపోయింది,
బడుగు వర్గమైన హిందూ సనాతన ధర్మం మళ్ళీ దాని స్థాయికి అది వచ్చి ధర్మబద్ధంగా ఉండాలి అన్న రిజర్వేషన్ లాగా వాళ్ళని పైకి తీసుకురావాలి. సనాతన ధర్మానికి బీజేపీకి ఏంటి సంబంధం? భారతదేశంలో ఈరోజు 130 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 130 కోట్ల హిందువులకు అన్యాయం జరిగితే ఇంకా భారతదేశం ఏది, అది ముందుకు ఎక్కడికి వెళ్ళాలి? నీవు ఎవరు అని ఎవరైనా ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి తన ఇంటి పేరు, తన పేరు చెప్పుకుంటాను, గోత్రం, కులం, గోత్రం అన్ని ఏదన్నా కానీ తానెవరు అని అంటే తన వంశం గురించి మాట్లాడతాడు, ఐడెంటిటీ. అంతేనండి. భారతదేశం ఏది అంటే భారతదేశం తన వంశం గురించి కూడా మాట్లాడుకుంటుంది కదా, తన ఇతిహాస వంశం, తన చరిత్ర వంశం మాట్లాడుకోవాలి. మరి భారతదేశ ఇతిహాసం అంటే పుస్తకం మీద ఈరోజు ఒక ఆంగ్లేయుడు వచ్చి రచించినదో, ఒక మొఘలాయుడు రచించిందో, ఒక ఫ్రెంచ్ వాడు రాసింది ఇతిహాసం కాదు. అంతకు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి భారతదేశంలోని సంస్కృతంలో కానీ, ఒక తమిళంలో కానీ, ఒక కన్నడంలో కానీ, ఒక తెలుగులో కానీ, వీళ్ళెవ్వరికీ తెలుగు మరాఠీలో కానీ అయ్యా ఈ భాషల్లో రచించిన భారత సంస్కృతి, భారత ఇతిహాసం, అది సనాతన హిందూ ధర్మ ఇతిహాసం. అది పోయిన తర్వాత భారతదేశం ఏంటి ఇంకా? సో ఇప్పుడు ఏంటి, దాన్ని కాపాడడం కోసం హిందువులు చాలా దెబ్బతిన్నారు కాబట్టి, హిందువులు డిస్క్రిమినేషన్ గురయ్యారు ఉత్తరప్రదేశ్లో కాబట్టి అక్కడ వాళ్ళకి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు 33% రిజర్వేషన్ స్త్రీలకు ఎందుకు ఇవ్వాలనుకున్నారు మోదీ గారు? వాళ్ళు రాజకీయంగా, ఒక రాజకీయంగా కాదండి, అన్ని రకాలుగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను హింసపడి ఈ విదేశీ దండయాత్రలలో అంతకన్నా ముందు చాలా అద్భుతంగా ఉండేవాళ్ళు స్త్రీలు. అందుకే మనమే భారతదేశాన్ని భారత మాత అంటాం, మాతృభాష అంటాం, పితృభాష లేదు మనకు అసలు. పుట్టినిల్లు అంటే అమ్మిల్లే లెక్క మనకి, అంతే కదండి. అంటే ఇక్కడ స్త్రీకి అంతటి అద్భుతమైన ఔన్నత్యమైన స్థానం ఉంది ఇక్కడ. అటువంటి స్త్రీ బడుగు వర్గం అయిపోయింది ఏ కారణాల చేతనైనా కూడా. ఆవిడని లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించారు. ఎందుకంటే ఆయన అన్నీ చేసి చూశారు. ఉమెన్ వెల్ఫేర్ ఫండ్లు ఇచ్చి చూశారు, ఎడ్యుకేషన్లో చూశారు, బేటీ బచావ్ బేటీ పడావ్ చేశారు. అన్నీ చేసి చూశాక ఆయనకున్న ఆధ్యాత్మిక అండ్ రాజకీయ జీవిత అనుభవంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే అన్నిటికన్నా అల్టిమేట్ పవర్ ఇస్ అ పొలిటికల్ పవర్. ఆ పవర్ ఎప్పుడైతే స్త్రీకి అందచేస్తే ఆవిడ చేతికి వెళ్ళి, అమ్మా ఇదో నీవు ఏం ఉద్ధరించుకుంటావో నీకే నేను పవర్ ఇస్తున్నాను, తీసుకుని నీ వాళ్ళని ఉద్ధరించుకో అన్న ఒక మార్గం ఏర్పడుతుంది. కాబట్టి కానీ నేను అడుగుతున్నా, మనం చాలా లాంగ్ వచ్చాం రాలే. అదే విధంగా మనం ఎందుకు కొన్ని సీట్స్ రిజర్వ్డ్ వాళ్ళ కేటగిరీకి పెడతాం, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన కూడా అదే, ఆయన ఒకటే రాశారు, దీన్ని ఎక్కువ కాలం తీసుకొని వెళ్ళకండి, ఏదో ఒక చోట వాళ్ళు ఎదిగారు అనిపించిన తర్వాత దీన్ని ఒక చోట ఆపాలి మనము అన్నారు. అని మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే పాపం ఇంకా వాళ్ళు ఎదగడం లేదు. నేను ఇంకా ఏ పార్టీకి ఏం పేర్లో చెప్పలేదు. నేను ఇంకా మీరు ఆ పదార్థాలు తీసేయకండి. నేను ఇంకా ఏమి చెప్పలేదు. మన దౌర్భాగ్యం ఏమిటి అని అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎదగట్లేదు, ఇంకా ఎదగలేదు వాళ్ళు. 75 ఏళ్ళు అంటే 65 ఏళ్ల పాటు, 64 ఏళ్ల పాటు కాంగ్రెస్ చేతిలోనే ఉంది. మీలో ఎంతమందికి తెలుసు, నేను ఇప్పుడు రీజన్ ఇస్తున్నాను, మీలో ఎంతమందికి తెలుసు స్వాతంత్ర పోరాటం తర్వాత, ఇది చాలా ముఖ్యమైన విషయం, స్వాతంత్ర పోరాటం తర్వాత 1947లో మనందరికీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ 1951లో జరిగింది. అప్పటికే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త, దళితులకి పిత, అధిపతి ఆయన. అటువంటి వ్యక్తికి 1951లో అప్పటికే అనిపించింది ఆయనకి, నెహ్రూ సామ్రాజ్యంలో నా వాళ్ళకు న్యాయం జరగదు ఇక్కడ. అప్పుడు ఆయన పార్టీ నుంచి రిజైన్ చేసి ఆయన లాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా కలిసి అప్పుడు పాపం ఆయన
నార్త్ బాంబే నుంచి ఎలక్షన్స్కి నిలబడ్డారు అంబేద్కర్ గారు. ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ డోంగే అనే ఒక కమ్యూనిస్ట్ వ్యక్తిని నిలబెట్టించి 1,00,000 జాలీ ఓట్లను క్రియేట్ చేసి, దొంగ ఓట్లను ఒక్కొక్క వ్యక్తికి 2 బ్యాలెట్ పేపర్స్ ఇచ్చి, అప్పటి నుంచే ఉందా ఇది? యూ షుడ్ నో దిస్. అంబేద్కర్ని ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయించారు అంబేద్కర్ గారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ. ఎందుకు నాకు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే, ఇతిహాసము మనకు కావాల్సిందే మన ముందు పెట్టారంతే. ఆయన మీద ఎవరు, బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ గారి మీద ఎవరి పేరు పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ డప్పు కొట్టుకుంటూ తిరుగుతోందో, ఆ నెహ్రూ ప్యాంప్లెట్లు వేయించారండి అంబేద్కర్ గారి మీద తప్పు ప్రచారణ చేస్తూ. ఓడించారు ఆయనని, దగ్గరుండి జాలీ ఓట్లు వేయించి, దొంగ ఓట్లు వేయించి, రిగ్గింగులు చేసుకొని. అండ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్, 1952లో it was Baba Saheb Bhimrao Ambedkar garu who has filed the first election petition on illegal votes. అటువంటి కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ గారే నోరు, ఆయననే పిటిషన్ పెట్టుకొని, ఏ రాజ్యాంగాన్ని ఆయన రాశారో ఆయనే పిటిషన్ పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తే కనుక నెహ్రూ సామ్రాజ్యంలో దళితులు ఎంత ఎదగకుండా నాశనమయ్యారో, హైందవులు కూడా. ఐమ్ కమింగ్ దేర్. 1 కాదు 2 కాదు, వక్ఫ్ బోర్డు లాంటివి ఎన్నో తీసి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, నెహ్రూ, గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాములలో ఉత్తరప్రదేశ్ని మహాహింసాత్మక పూర్వకంగా అక్కడ హిందువులను దళితులను చేసేసారంటే, దళితులు అంటే ఆ రకంగా సర్వ హిందూ సమాజాన్ని కూడా నిర్మూలించడానికి దిగజారిపోయారు. అట్లాంటప్పుడు ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉంటే మీరు ఆ ప్రాంతం నుంచేగా తెచ్చుకోవాలి ఒక నాయకుడిని. ఆ ప్రాంతంలో నిలబడి వాళ్ళని ఉద్ధరించడానికి ఒక ముస్లిం అవసరం కావాలి అని నేను అనుకోవట్లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. పెద్దల అభిప్రాయం ఏంటో 14 నెలల్లో తెలుసుకునేంత చాతుర్యము లేదు, శక్తి లేదు నాకు. ఒక MA పొలిటికల్ సైన్స్ చదివిన వ్యక్తిగా కానీ, ఒక సమాజ సేవకురాలకు కానీ నేను అట్లా ముస్లిం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ ఇద్దరికీ సహాయం చేస్తాను. కానీ ఇట్ ఇస్ ఆల్ ఫేర్ దేర్ ఇన్ ఉత్తరప్రదేశ్. అది కనుక స్థాపితం కావాలి అని అంటే, నా కంప్లైంట్ ఏంటంటే, సో మొత్తం హిందూ సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మొత్తం ధ్వంసం చేసింది ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు. 100%. యాజ్ ఫర్ యూ, యాజ్ ఫర్ మీ కాదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మీకు అమేథీ దగ్గర నుంచి, రాయ్బరేలీ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ అన్ని కంప్లీట్ గా హ్యావ్ ప్రూఫ్స్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నా నాలెడ్జ్ ప్రకారం ఈ 75 సంవత్సరాల్లో ఒక్క ముస్లిం కూడా ముఖ్యమంత్రి కాల. 75 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని హిందువులే పరిపాలిస్తున్నారు, ఏ పార్టీ అయినా కావచ్చు. అది మీరు కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు ఎందుకు ప్రశ్నించాలి? 65 ఏళ్ల నుంచి అక్కడ లేరు, వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఎవరు? కాంగ్రెస్ ఎందుకు సీట్లు ఇవ్వట్లేదు? అది నా ప్రాబ్లం. ఎందుకు కాంగ్రెస్ ఇస్తుంది కాదు, కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు అక్కడ? డిస్క్రిమినేట్ చేసి అది కాంగ్రెస్ నుంచి ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు అక్కడ? ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించాలి. ఇంకా అట్లా వాళ్ళని ప్రశ్నించాలి మీరు. అది మీరు వాళ్ళు కాంగ్రెస్ వల్ల అక్కడ హిందువులు డ్యామేజ్ అయ్యారంటే, ఒక ముస్లిం కూడా కాలేదు కదా. ముస్లింల కోసం కాంగ్రెస్ పనిచేసింది, హిందువుల్ని తొక్కేసింది. యాజ్ ఫర్ యూ. ఎస్. బట్ ఒక్క ముస్లిం కూడా ముఖ్యమంత్రి కానప్పుడు అక్కడ వాళ్ళని తొక్కేసినట్టు ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే, మీరు భలే చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే మీకు ముస్లింలకు న్యాయం జరిగినట్ట? అదేం లెక్క, అదేం కదా. అప్పుడు హిందువులకు సీట్లు ఇచ్చి ముస్లింలకు సీట్లు ఇవ్వకుండా పెడితే హిందువులకు న్యాయం ఎలా జరిగిపోతుంది? హిందువులకి, సనాతన హిందూ ధర్మానికి ఒక లెక్క ఉందండి. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉంటే సనాతన ధర్మం కోసం కాదు కదా, మొత్తం అందరు ప్రజలు. ఆ ధర్మం అంటే అదే మన నేర్చుకొని పుట్టిందే అక్కడ. మనకి వేరే కొత్త ఎడ్యుకేషన్ ఏం ఉండదు. మన వ్యక్తిత్వం అంటే, ఇప్పుడు మీరు
అమెరికాకు వెళ్ళారనుకోండి, యూరోపియన్ దేశాలకు వెళ్ళారనుకోండి, క్రిస్టియానిటీ ఏం నేర్పిస్తుందో అది వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏముంటుంది అని అంటే సోషల్ స్టడీసో సైన్సో ఇంగ్లీషో ఉండదు. నా వ్యక్తిత్వం ఏముంటుంది, మీ వ్యక్తిత్వం ఏముంటుంది? మన వ్యక్తిత్వం ఏముంటుందంటే మనం ఏ ధర్మం నుంచి పుట్టి పెరిగి ఉంటామో ఆ ధర్మంలోని మంచి చెడులు నేర్చుకొని వ్యక్తిత్వం తయారవుతుంది. మనకి కాఫిర్ అనే పదం మన దగ్గర లేదు, మనకి జిహాద్ అనే పదం మన దగ్గర లేదు. సర్వే జన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం అహింస పరమో ధర్మ. వినండి, అదే. కాబట్టి ఒక హిందూ, నాకు ఒక్క లైన్ లో సింగిల్ ఆన్సర్ ఒక హిందువు అక్కడ కాంగ్రెస్ కూడా ఎప్పుడూ ముస్లిం వాళ్ళని తీసుకురాలేదు, కానీ తీసుకురాకపోయినా అక్కడ హిందువుని హింస పెట్టి హిందువుని అణగదొక్కడానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసేసుకున్నారు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఇప్పుడు మనం పార్టీ గురించే ముస్లింలు కాదు, ముస్లిం సీట్లు ఎందుకు తీయట్లేదు నా ప్రశ్న. మీకు అర్థం కావట్లేదు. వాళ్ళని పెంచడానికి వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరిని తీసుకురావాలి. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో పాకిస్తానీ వాళ్ళని తీసుకొని వచ్చారు. రోహింగ్యాస్, పాకిస్తాన్ అంటే రోహింగ్యాస్ అంటారు ఏంటండి మీరు? రోహింగ్యాస్ అంటే బంగ్లాదేశ్, నేను పాకిస్తానీస్ అంటున్నాను. అంటే మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎటువంటి వాళ్ళని మీరు తీసుకొని వచ్చి ఆ జనజీవనంలో కలుపుతారో, ఎటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ జనజీవనంలో మీరు కలుపుతారో, ఆ జనజీవనంలో కూడా కఠోరమైన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఇస్లాము కఠోరత్వాన్ని నేర్పిస్తూ ఉంటుంది రోజు. వాళ్ళకి అంత లేకపోయినా, అంటే మీరు ఒరిజినల్గా ఖురాన్లో అంత కఠోరత్వం లేకపోయినా ఆ పదజాలాన్ని మార్చుకుంటూ ఔరంగజేబు రాజ్యం తర్వాత కూడా సోకాళ్ళు ఈ రకరకాల లాలు వీళ్ళు తెచ్చేసుకొని వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక కఠోరత్వాన్ని ఇండ్యూస్ చేశారు వాళ్ళ లోపల. ఒక కఠోరత్వాన్ని ఇండ్యూస్ చేశారు వాళ్ళ లోపల. ఇప్పుడు కేరళ స్టేట్ తీసుకోండి మీరు. చరిత్ర పక్క రాష్ట్రాలు, మీరు సుదీర్ఘ మరి మీరు యూపీ పక్క రాష్ట్రమే. నాకు మరి యూపీది అయిపోయింది. యూపీది నాకు మీరు ఆన్సర్ చేయట్లా. నేను యూపీది ఆన్సర్ చేస్తున్నా. మీకు వద్దు ఆన్సర్. ప్రాబ్లం ఏంటంటే నా ఆన్సర్ మీకు వద్దు, మీ ఆన్సరే మీకు కావాలా. కెన్ యూ గివ్ ఏ సింగిల్ లైన్ ఆన్సర్ ఫర్ దట్? ద వన్ సింగిల్ లైన్ ఆన్సర్ గోస్ దిస్ దట్ వే దట్ యూపీ is the most holistic land of Bharat. Very sabka vikas then. వికాస్ జరుగుతోంది కాబట్టి అక్కడ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ది లోయెస్ట్ బోగసింగ్ ఆఫ్ ఓట్స్ ఇంక్రీజ్ has happened in Yogi Adityanath's CM position time. మాయావతి గారి టైంలో, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ హయాంలో 18% ఓట్స్ ఇంక్రీజ్ అయితే, పాపులేషన్ లేని రోజులలో కేవలం డబుల్ ఇంజన్ సర్కార్లో యోగి ఆదిత్యనాథ్ గారి సీఎం పొజిషన్లో కేవలం 1.06% జెన్యున్గా ఓట్లు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగపరంగా ఓట్లు ప్రశాంతంగా వేసుకొని ఎవరికి కావాల్సిన నాయకులను వాళ్ళని ఎంచుకునేటువంటి వాతావరణాన్ని ఇచ్చిన ధర్మబద్ధమైన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గారు. అంటే ఓటర్ లిస్టు యోగి ఆదిత్యనాథ్ తయారు చేస్తున్నారు. అక్కడ ఓటర్ లిస్ట్ యోగి ఆదిత్యనాథ్ గా తయారు చేయక్కర్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఇక్కడ ఏమైనా ఓటర్ లిస్టు తెలంగాణ గవర్నమెంట్లో మరి ఏం చేసింది కాబట్టి నా అప్పుడు బోగస్ ఓటింగ్ జరిగింది, నా అప్పుడు బూత్ రిగ్గింగ్ జరిగింది. కాబట్టి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఆ నెలన్నర ముందు 5 ఏళ్ల ప్రాయంలో ఎంతమందికి తెలుసు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమించదు. ప్రతి స్టేట్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ గెలిచిన పార్టీ ఆధ్వర్యంలో ఉన్న చీఫ్ సెక్రటరీని అడుగుతుంది, నీవు మాకు ఎలక్షన్ కమిషన్ పేరు రికమెండ్ చెయ్యి. వాళ్ళు ఎవరి పేరు రికమెండ్ చేస్తే ఆ పేరుని మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. చిన్న కరెక్షన్ చెప్పండి. ఒక పేరు ఇవ్వరు, 2-3 పేర్లు ఇస్తారు, అందులో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, 2-3 పేర్లు కూడా వీళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు అంతే. ఆ యంత్రాంగంతో పని చేయించాలి కదా. ఆ యంత్రాంగం ఏమన్నారు? యంత్రాంగం. ఎగ్జాక్ట్లీ, ఆ యంత్రాంగము ఏ పార్టీ ప్రచురణ యొక్క పవర్లో ఉంటుందో ఆ పార్టీకి నచ్చిన వాళ్ళ పేర్లు ఆయా చీఫ్ సెక్రటరీలు ఇవ్వడం జరుగుతుంది. అలా అనుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే ఎంపీ సీట్లు అన్నీ వచ్చేస్తాయి కదా మేడం. అంటే మరి ఇక్కడ ఇంకొక తమాషా కూడా ఉంది కదా మీకు.
ఇప్పుడు మీరు కంట్రోల్ తీసుకొని రిగ్గింగ్ చెయ్యలేని పరిస్థితి కూడా ప్రజలలో ఒక చైతన్యం ఉన్న చోట ఎవరేం చేసుకోలేరు కదా. మీరు రిగ్గింగ్ చేసి అందుకే పార్టీ తర్వాత పార్టీ ఎందుకు మారుతుంది? విసిగిపోయి అలిసిపోయి ప్రజలు ఇంకా వీళ్ళు ఏం చేసినా ఈసారి వీళ్ళని నెగ్గనివ్వకూడదు అని ఒక చైతన్యం వచ్చినప్పుడు అన్నిటినీ దూసుకొని దొందుకొని వెళ్ళి వేసుకొని ఓ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. అంతవరకు ఏం చేస్తారు? వీళ్ళ ఆవడాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లు ఉన్నాయి పార్లమెంట్లో. ఇప్పుడు మొన్న ప్రూవ్ చేశాను కదా నేను. మీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. రివిజన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అనే రెండు పదాలు కనుక మనం వాడితే ఇది ఎక్కడికి దారి తీయదు. ఇది ఎక్కడికి దారి తీయదు. దొంగ ఓట్లు రావడానికి ఫేక్ ఓటర్స్ అక్కడ కేవలం ఇక్కడ ప్రభుత్వము, అది బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్. సింపుల్ గా. ఎందుకు? సరే మిమ్మల్ని ఇంకో ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు మీకు పాస్పోర్ట్ రావాలి, పోలీస్ వెరిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా, స్టేట్ గవర్నమెంట్ చేయాలా? స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వెరిఫికేషన్ చేసి అంత క్లీన్గా ఉందంటేనే కదా మీకు పాస్పోర్ట్ వస్తుంది. సో మీ పోలీస్ వెరిఫికేషన్ ఇక్కడ ఫ్రాడ్ ఉంటే ఎవరికైనా పాస్పోర్ట్ వస్తుంది. ఒకరికి 2 ఓట్లు ఉన్నప్పుడు చూసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి కదా, ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి కదా. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయా లేదా అనేది లింక్. ఎలక్షన్ జరుగుతున్న టైంలో రిగ్గింగ్ జరుగుతుంటే చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ కదా. ఎలా అవుతుందండి? ఇక్కడ ఈ పోలీసు మీరు భలే మాట్లాడుతుంటే రిగ్గింగ్ జరుగుతున్న దాని మీద పెట్టిన పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థే కదా. సో దే ఆర్ నాట్ సపోజింగ్ టు అది మీరు పోలీస్ వ్యవస్థను అడగాలి. డైరెక్ట్ గా నా వీడియోలే ఉన్నాయి కదా, మరి మీరందరూ వెళ్ళి పోలీస్ వ్యవస్థను ఎందుకు ఇంటర్వ్యూ చేసి అడగలేదు? గుజరాత్ అవన్నీ నా పక్క రాష్ట్రాలకు అనవసరం అండి. ఇప్పుడు మీకు ఇందాక పక్క రాష్ట్రం అనవసరం కదా, ఇప్పుడు నాకు పక్క రాష్ట్రం అనవసరం. ఇప్పుడు మీరు నా పాయింట్ డైరెక్ట్ గా రండి. ఓపెన్ గా చూపించాను నేను లెటర్స్ కూడా రాశాను వాళ్ళకి. ఎలక్షన్ రోజు జరిగిన రిగ్గింగ్ చూపించాను. బూత్ క్యాప్చరింగ్ ఓపెన్ గా 9 o'clock రక్షాపురంలో జరిగిన యాకత్పురా దాంట్లో సంతోష్ నగర్ కాలనీ దగ్గర రక్షాపురంలో ఓపెన్ గా చూపించాను నేను. ముస్లిం ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ ఉండడం. మరి ఎందుకు అందరూ వైడెంట్ ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ ఎందుకు బొమ్మాడందు చేయలేమడం మీద? డెఫినెట్ గా ఆ రోజు మీరు మాట్లాడిందంతా చూపించాం. నాకు చూపించేస్తే ఏమైపోతుంది? ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ ప్రశ్న మీరు ఎందుకు ఆ రోజు సౌత్ జోన్ డీసీపీని వెళ్ళి ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజుకి ఆవిడే సౌత్ జోన్ డీసీపీ. వెళ్ళి అడగండి ఆవిడ్ని. ఎందుకు సిపిని అడగట్లేదు? రొనాల్డ్ రోజున వెళ్ళి ఎందుకు అడగలేదు? ఆ రోజు 9 o'clock వరకు ఆవిడ అక్కడ నిలబడుతోంది కదా, బూత్ క్యాప్చరింగ్ చూపించింది కదా, మీరు ఏం చేశారు? ఎందుకు ఎవరైనా అడగలేదు? చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు దీని మీద రిపోర్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు రాశారా? నేను మొన్న కూడా ఒక వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ లో చూపించాను. ఆ వీడియో చూసారో లేదో అందరూ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ దూరిశెట్టి గారికి లెటర్ పంపించింది. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం మొత్తంలో 533 మందితో మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంటర్ నుంచి ఆపరేట్ అవుతుంది. అంతేనా? అంతమందితో వాళ్ళు దేశమంతా ఎలా వర్క్ చేస్తారు? చేయలేరు. వాళ్ళు ఒక్కొక్కరిని నియమిస్తారు అంతే. ఆ తర్వాత ఆ స్టేట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి సహాయపడాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి లెటర్ పంపించారు. వాళ్ళు ఏమని? ఈ స్త్రీ ఈవిడ ఇంత డాక్యుమెంట్ మాకు సబ్మిట్ చేసింది, ఈ డాక్యుమెంట్ మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు మేము ఫార్వర్డ్ చేస్తున్నాము, దీని మీద మీరు కావలసిన ఎంక్వైరీలు చేసి చర్యలు తీసుకోండి. దట్ ఈస్ వేర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ వర్క్ స్టాప్స్. గో టు ది కోర్ట్ కదా. ఏంటి ఇప్పుడు 10 రోజుల్లో నేను పెట్టుకొని ఎలక్షన్స్ పెట్టుకొని నేను కోర్టులో ఎక్కడ పిటిషన్ వేసుకుంటూ కూర్చుంటాను? వెళ్ళాను. కోర్టు ఫైల్ పెండింగ్ ఉంది కోర్టులో. అది నేనేం చేయగలను దానికి? 12 నెలలైంది నేను కేసు వేసి. ఐ హ్యావ్ పుట్ ఎలక్షన్ నేను హైకోర్టులో నేను జరిగిన దాని మీద అసదుద్దీన్ అండ్ ఎంఐఎం మీద నేను ఎలక్షన్ పిటిషన్ వేశాను. అసదుద్దీన్ ఎంఐఎం ఎవరైనా కాపాడుతున్నారా మేడం మీ దృష్టిలో? ఎందుకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కాపాడుతోంది కదా. ఈ ప్రభుత్వం కాపాడితే సరిపోద్దా అని? కేంద్ర ప్రభుత్వంగా అంత దూరం ఎందుకు వెళ్ళాలి? నువ్వు ముందు ఇక్కడ నిలబడాలి అంటే ఇక్కడ వాడు కాపాడాలి. నిలబడ్డాక ఎవరు కాపాడితే ఏంటి? ఆ తర్వాత వ్యవస్థల్ని ఏ వ్యవస్థ చెప్పండి మీరు? ఏ వ్యవస్థలు ఎవరు కాపాడుతున్నారు? నాకు తెలియదు. నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరే. ఎలక్షన్ కమిషన్ ఇస్ ఏ సిస్టమ్, సుప్రీం కోర్ట్ ఇస్ ఏ సిస్టమ్, హైకోర్ట్ ఇస్ ఏ సిస్టమ్.
ఐ డెంట్ గెట్ యువర్ పాయింట్. హైకోర్టు, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా మీ కేసు ఎందుకు రావట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్? దేనికైనా ఒక సీక్వెన్స్ ఉంటుంది కదండి. సంవత్సరాలు తరబడి బాధలు పడుతూ మురుగుతున్న కేసులు ఉన్నాయి, అన్ని కేసులు పడున్నాయి. ఇది ఎంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇది. భలేవరే 12 నెలల నుంచి ఉంది అక్కడ. డిలే చేసే కేసు కాదు కదా మీది. ఇంకో 2 సంవత్సరాలు గడిస్తే అయిపోతుంది. తర్వాత ఏంటి కేసు తీర్పు వచ్చి? చూద్దాం, వెయిట్ చేద్దాం. దేనికన్నా వెయిట్ చేయాల్సిందే. భారతదేశంలో అందరూ ఫస్ట్ నేర్చుకోవాలి. అన్న 14 నెలలు అర్థమైంది. వెయిట్ చేయాలి. యూ హావ్ టు వెయిట్. సో రాహుల్ గాంధీ, యు వెయిట్ ఫర్ ది జస్టిస్. రాహుల్ గాంధీ మాటకు అతను ఎవరో తెలియదండి నాకు. సమర్థిస్తున్నారు. రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ తెలుసు నాకు, అంతే. ఇతను ఎవరో మీరు చెప్పాను, నాకు తెలియదు. రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత కాదండి, అతని పేరు రాహుల్ ఫెరోజ్ జహాంగీర్. ఎందుకంటే మొన్ననే పాప మహాత్మా గాంధీ వాళ్ళ మనవడు కూడా లెటర్ రాశాడు. ఈ రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ అతనికి లెటర్ రాశాడు. నీకు అన్యాయం అవుతోంది, మీ తాతగారిని ఘాట్సే చంపాడు అని లెటర్ రాస్తే మొహం బద్దలు కొట్టేటట్టు లెటర్ రాశాడు. అసలు నువ్వు ఫస్ట్ నా ఇంటి పేరు తీసుకోకు, అర్థమైందా? నీవు మంచి జహాంగీర్ ఫెరోజ్ ఇంటివాడివి నువ్వు. సో నువ్వు సగం ఇటాలియన్వి, సగం ఇస్లామిక్ మనిషివి. భారత పార్లమెంట్ ప్రకారం, నరేంద్ర మోదీ ప్రకారం, భారతదేశం ప్రకారం రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీగా ఉన్నారు. పోన్లేండి, ఉంటే ఉన్నారు. అన్ని నేను ఒప్పుకోవాలని లేదు. జహంగీర్లా, షేక్లా అవి తర్వాత అది మీ పాస్. ఇన్ఫాక్ట్ మీకు తెలుసో తెలీదో, ఇందిరా నెహ్రూ మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఆగండి, అంటే ఎవడి వాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇందిరా వంశము, నెహ్రూ వంశాలు ఇష్టం వచ్చినట్టు సర్నేములు పెట్టేసుకుంటే మీరందరూ ఫాలో అవుతారేమో, కానీ నాకు ఫాలో అవసరం అవసరం లేదు. వినట్లేదు ఇంకా. నెహ్రూ మతం మారాడు, ఇంకెవరు కులం మారాడు, అయిపోయింది. నెహ్రూ పెళ్లి చేసుకొని మారలేదండి. ఇందిరా నెహ్రూ పెళ్లి చేసుకొని మతం మార్చుకుంది ఆవిడ. అవి ఇంకా భారతీయ జనతా పార్టీ అవే మాట్లాడుతుంది, జనాలు కూడా బోర్ వస్తుంది. భారతీయ జనతా పార్టీకి దీనికి సంబంధం లేదండి. ఇది ఇతిహాసానికి ఇది సంబంధించింది. ఇది ఇతిహాసానికి సంబంధించి. ప్లీజ్ మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇది పార్టీకి అతీతంగా ప్రతి పౌరుడికి, ఒక్క నిమిషం అండి, భారతదేశ ప్రతి పౌరుడికి రాజ్యాంగ పరంగా దేస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. And my freedom of expression is purely based on data and history. కాబట్టి నన్ను దీనికి పార్టీకి మీరు లంక పెట్టవలసిన అవసరమే లేదు కదా. పార్టీతో నాకు సంబంధం లేదు ఈ మాట నేను చెప్పాలంటే. హిస్టరీ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ టు సే దిస్. బట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ, ఐ జస్ట్ డోంట్ మైండ్. నాకు సంబంధం లేదు దాంతో. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఐ విల్ ఓన్లీ కాల్ హిమ్ యాజ్ రాహుల్ ఫెరోజ్ జహాంగీర్. ఇది నా స్వగతం. ఇట్స్ నా పర్సనల్ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. మీరు మాట్లాడుతున్న పర్సన్ రాహుల్ గాంధీ కాదైతే. ఆ వ్యక్తి ఎవరైతే ఈ రోజు కాంగ్రెస్ కి అధినేతగా నిలబడి ఉన్నాడో అతని పేరు రాహుల్ ఫెరోజ్ జహాంగీర్. ఇది భారతదేశం తెలుసుకున్న నాడే ఇది నా బాధ్యత. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టుకొని, వీళ్ళ పేర్లు పెట్టుకొని, వీళ్ళ పేర్లు పెట్టుకొని చేసుకోవచ్చు. మాధవీలత గారు, ఇప్పుడు మీ మాధవీలత మీరు ఇంకో పేరు పెట్టుకోవచ్చు. భారతదేశం అటువంటి రైట్ ఇచ్చింది ఎవరికైనా. మతం మార్చుకోవడానికి ఇంకేదైనా ఉన్నాయి కానీ పేర్లు మార్చేసుకోవచ్చు. అంటే దానికి ఒక నేను వాళ్ళ హక్కు అధికారాల గురించి నేను మాట్లాడట్లేదు. దానివల్ల ప్రజల ఆలోచన విధానాన్ని మీద వాళ్ళు చేయని ఏ మంచి పనిని, వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పనిని చదువుకున్న వాళ్ళు ఉంటారు భారతదేశంలో, చదువుకొని వాళ్ళు ఉంటారండి, అమాయకులు ఉంటారు, భవబంధాలతో కూడిన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు, భావోద్రేకం వాళ్ళు ఉంటారు. భారతదేశము చాలా భావాలతో కూడిన భూమి. ఎగ్జాక్ట్లీ. సో తెలుసుకుంటారులేండి, మీరు అంతా క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదండి, వదిలిపెట్టరు కదా. రాహుల్ గాంధీ గారి దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్తున్నారు. మాధవీలత గారు పాత బస్తీలో ఓట్ల చోరీ జరిగింది అని చెప్తున్నారు. మీ ఇద్దరు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒకటిగా ఉన్నాయి. ఇద్దరు 2024 పార్లమెంట్ కు కంటెస్ట్ చేశారు. 2014 అమేథీ ఎలక్షన్స్ భయంకరమైన ఓటు చోరీ అయ్యింది అని రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ మీద. సరే, అప్పో మా పార్టీ స్త్రీమూర్తి స్మృతి ఇరానీ గారి పేరు నేను తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ పేరు మేము తీసుకోవడం ఎందుకు, అంత అవసరమే లేదు మాకు. ఆప్ నుంచి నిలబడిన వ్యక్తి రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ బోగస్ ఓట్లు వేయించుకున్నాడు, బూత్ రిగ్గింగులు జరిగాయి అని ఎలిగెత్తి చెప్పినా కూడా ఈ దొంగ రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ దొంగ వేయించుకొని, దొంగ ఓట్లు చేయించుకొని ఆ రోజు మరి నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు, సౌండ్ చేయకుండా. సో ఇంతమంది జర్నలిస్ట్ ప్రపంచం ఏదైతే ఉందో, ఫస్ట్ అమేథీ చరిత్రను చదివితే తెలుస్తుంది అసలు దొంగ ఓట్ల ఇతిహాసం ఎక్కడి నుంచి మొదలైందో. ఇప్పుడు కూడా ఉందా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు వెరీ సూన్ కమ్ అప్ విత్ దట్.
ఓకే. మామూలుగా రాను నేను. యు ఆర్ ఎండర్సింగ్ రాహుల్ స్టేట్మెంట్. ఐఎమ్ సేయింగ్ దట్ a thief is talking about theft. He is a victim now, it seems. ఏ ప్రదేశంలో విక్టిము? దేశం. దొంగ ముందు చేసిన దొంగతనానికి జవాబు ఇవ్వమని చెప్పండి. అమేఠీలో చేసిన తను స్వయంగా దొంగ ఓట్లు కొట్టించుకుని గెలిచి అపోజిషన్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు ఇదో ఇక్కడ పడుతున్నాయి అని చెప్తే కూడా 18 బూతులు అమేఠీ ఇతిహాసంలో దొంగ ఓట్లను పట్టుకున్నారు కూడా కాంగ్రెస్కి. మళ్ళీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత మీరు ఫైట్ చేసి ఉండాల్సింది, మీ పార్టీ ఎవరో ఫైట్ చేసి ఒక పర్సన్ చేసిన, ఇప్పుడు మీరు అసదుద్దీన్ పైన చేసిన అలిగేషన్ రాహుల్ గాంధీ పైన చేసింది. అది ఒక చోట కాదు అట్లా, కానీ మీకు అర్థం కాబట్టి అది ఏంటి ప్రూఫ్ లేదు, ఎక్కడ ప్రూఫ్ లేదండి, విత్ ప్రూఫ్సే. సరే అంతెందుకు, ఇక్కడ ఏదైతే నేను మాట్లాడాను ఎలక్షన్స్ ముందే కదా మాట్లాడింది, కాంగ్రెస్ గవర్నమెంట్గా ఉంది. మీతో ఉంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నేను భారతదేశం మొత్తం హిందీలో కూడా మాట్లాడాను కదా. మరి ఏ తొర్రలో దాక్కున్నాడు రాహుల్? ఏ తొర్రలో దాక్కున్నాడండి రాహుల్? ఆ రోజు బయటికి ఎందుకు రాలా? తెలియదు ఆయనకి. 24 జరిగిన తర్వాత, మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత 24 నేనున్నాను కదా 24లో మాట్లాడుతూ. మీకోసం రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడాల్సి ఉండాలి. నా కోసమా? ఓట్ల కోసమా? తన గవర్నమెంట్ కదా ఇక్కడ, మరి రన్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. అంటే తన గవర్నమెంట్ ఉన్న స్టేట్ లోనూ మాట్లాడాడు, ఎలక్షన్స్ ముందు జరుగుతుంటే మాట్లాడాడు, ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ డే జరుగుతున్న అన్యాయాన్ని చూసి మాట్లాడాడు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగాయని, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగాయని తెలుగు సామెత ఉందిలేండి. మరి ఎంతమంది ప్రజలకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఓట్ల చోరీ జరుగుతుందని మీరు మాట్లాడుతుంటే మీ పార్టీ వాళ్ళే ఎవరు స్పందించలేదు, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించాలి? అదే ఇప్పుడు అంటే నువ్వు ఒక వ్యక్తివే కదా, ముందు అది వదలండి. మీకు అర్థం కాలేదు, మా దగ్గర ఎవరు స్పందిస్తారు, మా దగ్గర ఎవరు స్పందించరు. నేను ఒకదాన్ని నా ఏరియా గురించి నేను స్పందించాను, కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ గురించి స్పందించారు, ఎవరి వాళ్ళ ఏరియాస్ గురించి స్పందించారు. అందరూ వచ్చి ఓ వ్యక్తి కోసం స్పందించరు, ఎందుకంటే ఇక్కడ అంతా జరుగుతుంది, రిగ్గింగులు చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఎవరి వాళ్ళ అరవింద్ ధర్మపురి గారు తన ఏరియాలో స్పందించారు. నా కోసం కాదు ఇక్కడ, ఈ ఓటు చోరీయే. నీ ప్రభుత్వం ఉంది అప్పుడు, అక్కడ ఓటు చోరీ జరుగుతుందని నేను మాట్లాడినప్పుడు నీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీ ప్రభుత్వం ఓపెన్ అది కూడా చూపించా నేను. ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇక్కడ నిలబడదు, పహరేదారీ చేయరు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోని పోలీసులు పహరేదారీ చేస్తున్నారు ఇక్కడ. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ల చోరీ చేసి మిమ్మల్ని ఓడించింది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. దీని మీద నేను ఇంకా వేరే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కనుక మీరు పట్టుకొని దీని వాస్తవాలను మీరు తెలుసుకోవాలి అని అనుకోకపోతే నేను మాట్లాడి కూడా ప్రయోజనం లేదు, నా టైం వేస్ట్. ఒకటి క్లియర్, మీ యాజ్ ఫర్ యు ఒకటి క్లియర్, ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతోంది. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండిందో అక్కడ అన్ని చోట్ల 1951 నుంచి వీళ్ళు దొంగ ఓట్లను సృష్టించి, ఎందుకు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏం కారణాలంటే అప్పట్లోని కాంగ్రెస్ గవర్నమెంట్, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానీ, దాని తర్వాత మన అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు కానీ, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కానీ, ఎవరైతే అన్యాయాల్ని, అత్యాచారాలని కానీ, మోసాలని కానీ, కరప్షన్ని కానీ వీళ్ళు విరోధించిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పోరాడారు వీళ్ళు, ఒక చక్కటి భారతదేశాన్ని కోరుకున్నారు, పవర్ ఆఫ్ పాలిటిక్స్ కోరుకోలేదు వీళ్ళు. వాళ్ళని ఓడించడానికి దొంగ ఓట్లు వేయించారా? ఏదో ఒక టైంలో వీళ్ళల్లో ఒకళ్ళు బయటికి రావడం జరిగింది. వీళ్ళు అంతే స్ట్రాంగ్ నేషనల్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. వీళ్ళు బయటికి జరగడంతో ఎక్కడ వీళ్ళు వాళ్ళ ఉద్దేశాలను ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోతారో, వీళ్ళు గెలిస్తే అప్పటి కాంగ్రెస్ అధినేత అయిన నెహ్రూకి స్ట్రాంగ్ అపోజిషన్ తయారవుతుందో అని వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎప్పుడు గెలవనివ్వకుండా సమాధి చెయ్యాలి అని అంటే వీళ్ళని ఓట్ల రూపంగానే ఓడించాలి వీళ్ళని. లేకపోతే అంబేద్కర్ గారు ఓడిపోవడం ఏంటండి, వినడానికి అసహ్యంగా ఉంది. అంబేద్కర్ గారు ఓడిపోయచ్చు. అంబేద్కర్ గారు ఈ రోజు నిలబడితే ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఆయన ఎవడన్నా ఓడిస్తే
ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది ఏం జరిగిందో. ఆ కాలంలో పాపం అంత జస్ట్ పేపర్ మీడియా, సో అంబేద్కర్ మీకు న్యూయార్క్ టైమ్స్ ని కూడా అని మీరు తెలుసుకోవాలండి. యూ హ్యావ్ టు నో దీస్ థింగ్స్. ప్రింట్ మీడియా, ద ప్రింట్ మీడియా దెన్, ఆ రోజున్న ప్రింట్ మీడియాలో న్యూయార్క్ టైమ్స్లో కూడా చాలా అసహ్యంగా ఉంది ఇది. అంబేద్కర్ లాంటి వ్యక్తిని, ఇట్ వాస్ ఓపెన్ దొంగ ఓట్ల బాధితుడు మాధవీలత, అంబేద్కర్ వీళ్ళంతా దొంగ ఓట్ల. నా అదృష్టం నేను ఆయన జాబితాలో ఈ రకంగా నేను ఆయన జాబితాలో రాగలిగాను. కానీ ఒక్క మాట అయితే చెప్తున్నా, లాస్ట్ 4-5 డేస్ నుంచి నేను చాలా ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేస్తున్నా. అంబేద్కర్ గారిని వదిలిపెట్టలేదు వీళ్ళు అంటే, ఇక మాదిలత ఏ పాటి వ్యక్తి అండి వీళ్ళ ముందు. ఆయన కూడా ఈ దొంగ ఓట్ల బాధలు నెహ్రూ హయాంలో నెహ్రూ వల్ల అనుభవించగలిగితే ఆ కక్ష తీర్చుకోవడానికైనా నేను రాజకీయాల్లో ఉండాలేమోనండి. అంబేద్కర్ గారి కక్ష, ఆయనకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవడానికన్నా రాజకీయంలో బహుశా మాధవీలత ఉండాలేమో. అంటే ఈ రకంగా వీళ్ళు ఎంతమందిని ఎన్ని చోట్ల అణగదొక్కగలరు, వీళ్ళు అణగదొక్కుతున్నారు అనే ఒక వ్యవస్థను, అంటే ఈ రోజో రేపో ఎల్లుండి కోసమో కాదు, 1951లోనే నెహ్రూ ఆధ్వర్యంలో ఎప్పటికీ కాంగ్రెస్ నిలబడిపోవాలి అనంటే, ఓహో దొంగ ఓట్ల సృష్టీకరణ ఇంత ముఖ్యమా అని చైతన్యవంతుడైన నెహ్రూ ఒక అంబేద్కర్ గారితో మొదలుపెట్టి అది ఇలా అసదుద్దీన్ ఓవైసీ పురాణా బస్తీలో డాక్టర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో డీలిమిటేషన్లో ముస్లిమ్స్ అంతా ఏర్పడే ఒక పాత బస్తీ ఎంపీ సీట్ని తయారు చేయడంతో సహా దొంగ ఓట్లని నింపి 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 పెట్టుంచారు. మాట్లాడుతుందంతా జనాలు వింటున్నప్పుడు నిజమని అనుకోవాలని అనుకుంటారా మీరు? వాళ్ళు నిజమని అనుకోకపోతే అది వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే మనము ఏది కూడా వెనక వెళ్ళి ఈరోజు టెక్నాలజీ, ఇంటర్నెట్ ఎంత అద్భుతంగా ఉందంటే దానివల్ల మనం చెడిపోవడమే కాదు, ఇతిహాసం తెలుసుకొని నిజాలను తెలుసుకొని ఒక దృక్పథం కూడా మనకు ఉండాలి. ఇప్పుడు మాధవీలతకి 1951లో మాధవీలత పుట్టి లేదు, కానీ నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఈరోజు థ్యాంక్స్ టు టెక్నాలజీనివే మనము కనుక ఒక నిజాన్ని తెలుసుకోవాలి అనే కంకణధారులమైతే కనుక ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ ఉంది. ఈరోజు చెక్ చేసుకుంటారు జనాలు, చెక్ చేసుకుంటారు, చదవాలి వాళ్ళు. నేను ఈ ఇంటర్వ్యూలు ఎందుకు నేను చూపించట్లేదు ఈసారి అనంటే, ఈ ఎట్లాగో ట్రోల్ చేసేవాడు స్టార్ట్ అవుతాడు, ఇప్పుడు డబ్బులు తీసుకొని ట్రోల్ చేసేవాడు స్టార్ట్ అవుతాడు. మీ ఇంటర్వ్యూ కూడా నాకు పెద్ద తేడా పడదు. ఒక్కడైనా అందులో ఒక్కడైనా తెలంగాణ నుంచి ఒక్క తెలుగువాడన్నా నా ఇంటర్వ్యూ చూశాక నెహ్రూ ఎలాంటి వాడు, ఇందిరా ఏం చేసింది, ఫెరోజ్ రాజీవ్ ఫెరోజ్ ఏం చేశాడు, రాహుల్ ఫెరోజ్ ఏం చేశాడు, ఒక్కసారైనా బ్యాక్ డేటెడ్ వెనక్కి వెళ్ళి తవ్వితే మనమే కాదు ప్రపంచం అంతా కూడా న్యూస్ పేపర్లు దీని మీద విత్ ఫోటోస్ మీకున్నాయి. అమేథీకి ఓ ఫోటో ఉంది, అమేథీలోది. నేను కావాలని చూపించట్లేదు, ఎందుకంటే నేను నా సొంత పోడ్కాస్టే నేను చేయబోతున్నాను. అందులో రాహుల్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ అని వాడతాను, ఎందుకంటే మరి మీ రాహుల్ గాంధీ, నేను చెప్పే రాహుల్ ఫెరోజ్ ఒకే వ్యక్తి అని చెప్పడానికి. ఒక్క సెకండ్ ఇస్తారా పాజ్ నాకు? నా రాహుల్ గాంధీ కాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఆయన్ని రాహుల్ గాంధీ అనే పిలుస్తున్నారు. ఆయన నేను మాట చెప్పాలా, మా మోదీ గారు అంత గొప్ప మనిషిని కాదు నేను, ఆయన అంత గొప్ప మనిషి నేను కాదండి. రాహుల్ గాంధీ ఆయన చాలా ఉత్తమమైన ప్రధానమంత్రి, ఆయనకున్నంత చక్కటి వ్యక్తిత్వంతో నేను రాహుల్ గాంధీ అనడం చాలా కష్టం, నేను అనలేను. మోడీ వర్డ్స్ అయితే రెస్పెక్ట్ చేయాలి మనం. ఆయన కొన్ని మహానుభావులకు కొన్ని వదిలేస్తాను, నేను అంత మహానుభావులను అవ్వలేను, నేను అవ్వలేను, అదే చెప్తున్నాను. దెర్ ఈస్ అ పిక్చర్ విత్ స్టోరీ, ఒక ఫోటో ఉంది స్టోరీతో పాటు, అది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. రాహుల్ గాంధీ అమేథీలో ఓటర్ని పక్కన నిలబెట్టి వాడు దేనికి ఓటు వేశాడని చూస్తున్నాడు ఓటు బాక్సులో. రాహుల్ గాంధీ ఇట్ ఈస్ అవైలబుల్. ఓట్ చోరీ కా చోరీ పకడి గయి. నేను వస్తున్నా దీంతో. థ్యాంక్ యూ. ఈ ఫోటో అవైలబుల్ ఉంది నెట్లో, ఎతకండి. మీకు కూడా హోంవర్క్ ఇప్పుడు వెతకండి.